హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇది లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ప్లాజో ప్యాంట్ కటింగ్ అండి. ఎలా కట్ చేయాలో చూద్దాం. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా ఇలా ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండేలా చూసుకోవాలండి. ఈ ప్యాంట్కి మనం రెండు కొలతలు తీసుకుంటే సరిపోతుందండి. నడుము ఇంకా ప్యాంట్ పొడవండి. ఈ 2 కొలతలను బట్టి మనం ఈ ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ప్యాంట్ పొడవు 38 ఇంచెస్ అండి. నడుము లూజ్ వచ్చి 32 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కట్ చేస్తున్నామండి. ఫ్రంట్ పార్ట్ కోసం పైనుంచి 2 ఇంచెస్ ఎలాస్టిక్ వేస్తాం కదండి, ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నామండి. ఇక్కడ నుంచి ప్యాంట్ పొడవు వచ్చి 38 ఇంచెస్ అండి. ఇప్పుడు స్కేల్తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అలాగే 38 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేద్దామండి. కింద ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్క్ చేద్దాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు మనం తీసుకున్న నడుము కొలత 32 ఇంచెస్ అండి. కరెక్ట్గా ప్యాంట్ ఎక్కడికైతే కట్టుకుంటారో అక్కడే కరెక్ట్గా టైట్గా నడుము లూజ్ తీసుకుంటే 32 ఇంచెస్ వచ్చిందండి. 32 ఇంచెస్ని మనం 4 భాగాలు చేద్దామండి. అంటే 8 ఇంచెస్. మీకు తెలియకపోతే టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చూసుకోవచ్చండి. 16 ఇంకా 8 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం 8 ఇంచెస్కి 4 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలండి. అంటే 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. మీరు నడుము కొలత ఎంత వచ్చినా ఎక్స్ట్రా 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 12 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు ఇలా 12 ఇంచెస్ వచ్చింది కదండి. ఇప్పుడు కిస్తా పొడవు కోసం ఇక్కడి నుంచి అదే 12 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసి ఇలా ఒక లైన్ మార్క్ చేద్దామండి. ఇప్పుడు కిస్తాన్ డ్రా చేయడానికి ఇక్కడి నుంచి 12 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్ చేద్దాం. ఇలా కిస్తా కోసం షేప్ తీసుకుందామండి. కిస్తా కోసం ఇలా షేప్ మార్క్ చేసాం కదండి. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్తో ఇక్కడ వరకు మనకు వచ్చిన కొలత 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ అయితే మనం కరెక్ట్గా 7 ఇంచెస్ దగ్గర సెంటర్లో ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా కింద కూడా 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా సెంటర్కి ఒక లైన్ డ్రా చేద్దామండి. చూసారు కదా, కరెక్ట్గా సెంటర్కి ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు కాలు లూజ్ అండి. మనకి సెంటర్ నుంచి ఇటు 3.5కి ఇటు 3.5కి ఒక మార్క్ చేద్దామండి. ఇప్పుడు కిస్తా నుంచి కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న 3.5కి ఇలా ఒక లైన్ మార్క్ చేద్దాం. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఒక లైన్ మార్క్ చేద్దామండి.
చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ కట్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ సైడ్ కూడా ఓపెన్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ దగ్గర మార్క్ చేసాం కదండి, అక్కడ ఒక కట్ పెట్టుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బట్టి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఈ చివరికి ఆ కార్నర్కి బ్యాక్ పీస్కి తీసుకుందాం. కరెక్ట్గా ఈ సైడ్ ఎంత ఉందో దీంతో పాటు మార్క్ చేసేసుకుందామండి. ఇప్పుడు కిస్తా వైపు అండి. కిస్తా వైపు వచ్చి మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి ఫ్రంట్ పార్ట్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. ఇలా 2 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్స్ట్రాకి మార్క్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ కిస్తా పైన ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకుందామండి. ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా కట్ చేసేసుకుందాం. కిస్తా పైన 1 ఇంచ్ ఎక్కువగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ కటింగ్ అండి. ఇప్పుడు పాకెట్ కోసం కట్ చేసుకుందాం. ఇలా మిగిలిన పీస్లో మనం పాకెట్ తీసుకుందామండి. ఇప్పుడు ఇలా మిగిలిన పీస్లో పాకెట్ కట్ చేసుకుందామండి. ఇది డబల్ అండి, డబల్ ఫోల్డ్ చేశాను ఇలాగా. ఇప్పుడు పాకెట్ కోసం
మనం పొడవు 12 ఇంచెస్ అండి. వెడల్పు 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది డబుల్ కదండి, ఇలా 7 ఇంచెస్ అండి. ఇప్పుడు పాకెట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని చిన్నగా రౌండ్ తీసుకుందామండి. ఇది పాకెట్ అండి, రెడీ అయిపోయిందండి.